అలాగ అవ్వదు కదా సార్, ఓన్లీ లిక్విడే వస్తుంది కాబట్టి ఒక హాఫ్ బాటిల్తో ఎకరానికి చేసుకోవచ్చు. ఇప్పుడే స్టార్ట్ అయింది. తెలివేదా ఎల్లారెడ్డిలో ఆపరేట్ చేసి పట్టుకుంటారు డేంజర్ సార్ అది. ఇది ఆ బ్యాటరీ ఎన్ని ఎకరాలకు వస్తుంది? దూరం ఎందుకు చేస్తున్నారు? మనం ఇటు తీసుకోండి అన్న, మన సైడ్ తీసుకోండి. ఓకే ఓకే అంతే ఉందండి. అదే 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 ఇంకా మంచి సాధికారి కింద రాలేదు దానికంటే సరిపోయిందా? ఓకే అంతే ఇంకొద్దిగా అట్లా లెఫ్ట్ అంటే లెఫ్ట్ పోతుంది, లెఫ్ట్ అంటే రైట్ పోతుంది. రెడ్డు బ్యాంక్ మేనేజర్ గారిని ముల్లంగి సర్పంచ్ గారికి బొకే ఇచ్చి సన్మానించాల్సిందిగా పొంగపల్లి సర్పంచ్ గారికి కోరుతున్నాను. అదేవిధంగా ముల్లంగి మాజీ సర్పంచ్ గారిని ఈనాటి అట్టడుగు వర్గాల వారు అంటే పేదలు, నిరుపేదలు, నిమ్న జాతుల వారికి అందరికీ కేంద్ర ప్రభుత్వం వారిని జాగృతం చేసి వారికి మనం మండల స్థాయిలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు అంటే అగ్రికల్చర్ కానీ, బ్యాంక్స్, అంగన్వాడీ, హెల్త్ అండ్ ఫ్యాక్టరీ కంపెనీ, ఫర్టిలైజర్స్, ఈజీఎస్, ఐకేపీ ఇవన్నీ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి వీటన్నింటినీ కూడా వాటి గురించి చెప్పే ముందు ఇప్పుడు ఈ ప్రోగ్రాం మనము స్టార్ట్ చేసుకునే ముందు మనం తెలిసిన తర్వాత తదుపరి కార్యక్రమం జరుగుతుంది. సంవత్సరానికి అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేస్తాము. మన వారసత్వాన్ని పండుగలాగా జరుపుకుంటాము. ఏకత్వాన్ని బలపరుస్తాము మరియు మన దేశాన్ని కాపాడే వారిని గౌరవిస్తాము, నిర్వర్తిస్తాము. జై హింద్.
ఎలాగే డెత్ అయినా న్యాచురల్ డెత్ అయినా దాని కింద కవర్ చేయవచ్చు. అది కూడా 55 సంవత్సరం దాకా మీరు దాంట్లో క్లెయిమ్ వస్తుంది. 18 to 15 సంవత్సరం దాకా దానికి ఎన్రోల్ చేయవచ్చు. ఎవరికి 15 దాటిపోతుందో వాళ్ళకి అదే క్లెయిమ్ ఎన్రోల్కి రాదు. 15 దాకానే మీకు అదే క్లెయిమ్లో చేయవచ్చు, ఎన్రోల్ చేయవచ్చు. దానికి అమౌంట్ 2 లక్షలు వస్తుంది. 2 లక్షలు ఏదో ఉంటుంది. ఇంకా సెకండ్ ఉన్నది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. దానికి 1 సంవత్సరంకి మీకు 20 రూపీస్ ప్రీమియం ఉంటుంది. 1 ఏప్రిల్ నుంచి 30 ఏప్రిల్ దాకా, 30 మార్చ్ దాకా దానికి యాక్సిడెంటల్ డెత్, ఎలా యాక్సిడెంటల్ డెత్ అయితేనే దానికి కవరేజ్ ఉంటుంది. దానికి ఎన్రోల్ 18 to 70 ఇయర్ దాకా మీకు ఎన్రోల్మెంట్ చేయవచ్చు. ఇంకా మూడో ఆప్షన్ ఉంటుంది అటల్ పెన్షన్ యోజన. అటల్ పెన్షన్ అంటే 18 to 40 సంవత్సరం ఎవరికి ఉంది దానికి ఎన్రోల్ చేయవచ్చు. 60 సంవత్సరం తర్వాత వాళ్ళకి పెన్షన్ వస్తుంది. పెన్షన్ అంటే 5 రకం ఉంటాయి. ఒక నెలకి 1000, 2000, 3000, 4000, 5000 ఇలాగే పెన్షన్ వస్తుంది 60 ఇయర్స్ తర్వాత. సపోజ్ మధ్యలో ఎవరైనా చనిపోయారు 40 సంవత్సరం తర్వాత, సో నామినీకి కంటిన్యూ చేయవచ్చు అంటే చేయవచ్చు, లేకపోతే నెక్స్ట్ వాళ్ళ వైఫ్కి 60 సంవత్సరం తర్వాత పెన్షన్ వస్తుంది. అప్పుడు వైఫ్ చనిపోతే కూడా వాళ్ళకి కొడుకులకి 8 లక్షల దాకా వస్తుంది అది మ్యాచ్యూర్ అయిన తర్వాత. ఇంకా ఒక ఉంటుంది ప్రధానమంత్రి ముద్రా యోజన. ముద్రా యోజన అంటే ఎవరు వ్యవసాయం చేస్తారు, షాప్స్, అగ్రికల్చర్ యాక్టివిటీ దానికి కూడా వస్తుంది. దానికి కొలాటరల్ సెక్యూరిటీ ఏం అవసరం లేదు. మీరు 1 లక్షల నుంచి 10 లక్షల దాకా అదే బ్యాంక్ నుంచి ఏం చేస్తారు చెప్పాలా. షాప్స్, లేకపోతే ఎవరోనో బర్రె కొనుక్కుంటారు, డైరీ బిజినెస్, ఎవరో షాప్స్, కిరాణా షాప్స్, టెంట్స్, ఎలాగైనా మీరు ఒక నెలకి పే చేయాలి. దానికి 5 సంవత్సరం లోపల అదే మీరు పే చేయాలి. దానికి ఇంకా ఒక ఉంది ప్రధానమంత్రి పిఎంఎఫ్ఎం అని ఉంటుంది. పిఎంఎఫ్ఎం దానికి సబ్సిడీ ఉంటుంది. ఎవరెవరు ఫ్రూట్ ప్రాసెసింగ్ చేస్తారో, సపోజ్ మీకు ఊర్లో పిండి గిర్ని ఉంది, దానికి 35% సబ్సిడీ వస్తుంది. మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తారో, సపోజ్ 1 లక్ష లోన్ తీసుకున్నారో 35,000 మీకు సబ్సిడీ వస్తుంది. అదే సబ్సిడీ మీకు 3 సంవత్సరము తర్వాత లోన్ పే చేస్తే మీకు అదే వస్తుంది. ఏం చెప్పలేదు, తెలియదు కాబట్టి అందరూ బ్యాంకుకి ప్రతి డిపార్ట్మెంట్ తిరగలేరు కాబట్టి ఉద్దేశంతో వీళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళని అందరం కలిసి మీ దగ్గరికి వచ్చి మీకు అవగాహన కల్పిస్తున్నాం. కొన్ని స్కీమ్స్ ఇప్పుడు బ్యాంక్కి తెలియదు కదా. మా అగ్రికల్చర్లో ఏంటంటే మెయిన్ సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ అనేది 2014-15లో ఉంది. అది ప్రస్తుతం ఆ స్కీమ్ లేదు. కానీ అయితే మీరు ఎవరైనా రైతులు పంట పొలాలు పంట అయిపోయిన ఖాళీగా ఉన్న టైంలో సాయిల్ మన భూసార పరీక్షలు చేయించుకోవాలంటే మట్టి నమూనాలను తీసుకొని మన శ్రద్ధానంద గంజిలో ఉండేది ల్యాబ్ ఇప్పుడు మిర్చి కాంపౌండ్ షిఫ్ట్ అయింది. ఎవరైనా మీరు టెస్ట్ చేయించుకోవాలంటే 2-3 పంటలకు ఒకసారి చేయించుకోవచ్చు. దానివల్ల ఏంటంటే భూమిలో ఏమేమి పోషకాలు ఉన్నాయి, ఏది లోపం ఉంది అనేది తెలుస్తుంది మనకి. దాన్ని బట్టి మనం ఎంత వేసుకోవాలి అంత వేసుకోవచ్చు. దానివల్ల ఎక్కువ వేయకుండా డబ్బులు కూడా ఆదా అవుతాయి. కాబట్టి మీరు ఏమైనా టెస్ట్ చేయించుకోవాలంటే మా ఏఓ ద్వారా కానీ మేము కానీ లెటర్ రాస్తే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో అనాలిసిస్ చేసి చెప్పగలుగుతారు. ఎవరైనా ఆల్రెడీ మీకు అమౌంట్ పడతా ఉంది. అది 2019లో స్టార్ట్ అయింది. 2019 ఫిబ్రవరి 1 అంటే జనవరి 31 వరకు ఏదైతే ల్యాండ్ రికార్డ్స్ ఉన్నాయో రెవెన్యూ డేటాలో వాళ్ళకి ఫ్యామిలీలో ఒక మెంబర్కి, ఫ్యామిలీ అంటే భార్య, భర్త, మైనర్ పిల్లలు కలిసి ఒక ఫ్యామిలీ, ముగ్గురికి ల్యాండ్ ఉన్నా కానీ ఒక ఓనర్కే పొలంతో ఎకరాలతో సంబంధం లేదు. ఎకరం ఉండొచ్చు, 10 గుంటలు ఉన్నాయి. అవి 3 విడతల్లో 4 నెలలకు ఒకసారి 2000 మీ అకౌంట్లో జమ అవుతున్నాయి. కాబట్టి దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ ఎంప్లాయీస్కి కానీ ఐటీ ఫైల్ చేసే వాళ్ళకి పడవు. 2018లో ఉన్న బుక్స్ మీరు మీ సేవలోకి వెళ్ళి సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మా ద్వారా అప్రూవల్ ఇస్తాము, తర్వాత వాళ్ళకి కూడా పడతాయి. కొత్త బుక్ చేసుకున్నా కానీ ఎలా రిజెక్ట్ చేస్తాం కాబట్టి అది అర్హులు కారు. కాబట్టి మీరు అట్లా చేయొద్దండి. స్కీమ్ గైడ్లైన్స్ ప్రకారం చేసుకోండి. మనకి విలేజ్లో మనకి కూలీలు కానీ కొరత కూడా ఉంటుంది. అదేంటంటే యూరియా కానీ డిఏపి కానీ ముందు మీకు ఇప్పుడు బస్తాలు వస్తున్నాయి కదా, ఆ బస్తాలు ముందు
మ్యానుఫ్యాక్చరింగ్ ఉండదు, మనకు బేసల్ డోస్కే దుగ్గులోకే వస్తాయి. పైపాటుగా వేసుకోవాలంటే నానో యూరియా, నానో డిఏపి వస్తున్నాయి. అదేంటంటే 1/2 లీటర్ బాటిల్ వచ్చి మీకు ఎకరానికి సరిపోతుంది. ఇప్పుడు ఆయన చెప్పారు కదా 6 నిమిషాల్లోనే 1 ఎకరం చేయగలుగుతాం అని చెప్పారు. మీకు ముందు గ్రూప్స్ ఉంటాయి, లేడీస్ గ్రూప్స్ కానీ జిపిల్లో కానీ ఇచ్చి 2 ద్వారా చేస్తారని చెప్పి స్కీమ్ ఇంకా ఇంప్లిమెంట్ అవుతుంది. అట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు టైం కూడా సేవ్ అవుతుంది 6 నిమిషాలు ఎకరం కంటే. అట్లాగే మీకు పొల్యూషన్ కూడా అవుతుంది. మనం భూమిలో యూరియా వేస్తే నీళ్ళల్లో పోతుంది, గ్రౌండ్ వాటర్ తాగుతాము ఉంటుంది ఆకులకి. మనం ఏమనుకుంటాం, యూరియా వేస్తే బాగా ఆకుపచ్చగా ఉంది, మా పొలం బాగుంది అనుకుంటాం. కానీ మనం పురుగులను ఆహ్వానిస్తున్నట్లే. ఇది నానో యూరియా ఏంటంటే లేత ఆకుపచ్చలాగా ఉంటుంది. మనకి పత్రహారితం ఉండి మనకి ఫుడ్ తయారయ్యేంత గ్రీన్ ఉంటే చాలు, ఆకుపచ్చగా అక్కర్లేదు. కాబట్టి కొంతమంది ఆల్రెడీ యూజ్ చేశారు, రిజల్ట్స్ ఈల్డ్ తేడా లేదు. కాబట్టి మీరు కూడా ముందు 1 ఎకరం మొదలు పెట్టుకొని నానో యూరియా అలవాటు చేసుకుంటే మీకు డబ్బులు సేవ్ అవుతుంది, మీ ట్రాన్స్పోర్ట్ కూడా ఈజీ అవుతుంది. 1/2 లీటర్ బాటిల్ తీసుకెళ్తాం. స్టార్ట్ చేశారు. పోషణ అభియాన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సంబంధించి ఎలాంటి పౌష్టికాహార లోపం కానీ రక్తహీనత కానీ అలాంటి ఏవి ఉండకుండా ఉండడానికి కోసం ఆ రోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దాంట్లో 4 రకాల కేటగిరీ వాళ్ళని తీసుకోవడం జరిగింది. ఒకటి 11 నుంచి 18 సంవత్సరాల పిల్లలు కిషోర బాలికలను, రెండవది గర్భిణీలను, మూడవది బాలింతల్ని, తర్వాత 0 నుంచి 5 సంవత్సరాల పిల్లల్ని. ఈ కార్యక్రమం ద్వారా పిల్లలకు బరువులు మరియు తల్లులకు బరువులు తీసి వారికి సంబంధించిన పౌష్టికాహారాన్ని అందజేయడం జరుగుతుంది. అలాగే ఆ పోషణ అభియాన్ కార్యక్రమం మొదలైన తర్వాత పోషణ్ ట్రాకర్ అనే యాప్ని కూడా డౌన్లోడ్ చేయడం జరిగింది. దాని ద్వారా ప్రతి బెనిఫిషియర్ ఆన్లైన్లో అప్డేట్ చేయడం జరిగింది. ఏంటి అని అంటే ఆ ఆన్లైన్లో అప్డేట్ చేసిన పిల్లలు కానీ తల్లులు కానీ వాళ్ళ పోషణ స్థితి ఎలా ఉందనే విషయం తెలుసుకోవడం జరుగుతుంది. ప్రతి బెనిఫిషియరీ అనే కంపల్సరీ ఆన్లైన్ అయిపోయింది, ఆఫ్లైన్లో ఒక్క బెనిఫిషియరీ కూడా లేదు. మనం ఇచ్చే ఫుడ్ కూడా భారత ప్రభుత్వం నుంచి 50% అందుతుంది, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 50% అందుతుంది. అదే కార్యక్రమం కింద ఆరోగ్య లక్ష్మి కార్యక్రమం జరుగుతుంది. ఆ పిల్లలకు సంబంధించి బాలామృతము నెలకి 16 గుడ్లు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే 3 to 6 పిల్లలకి 1 పూట సంపూర్ణ భోజనం, అట్లాగే తల్లులకు కూడా 1 పూట సంపూర్ణ భోజనం జరుగుతుంది. మళ్ళీ ఈ కార్యక్రమం కింద ప్రతి నెల 2 కింద మొదటి రోజు చేస్తారు నెల, రెండవది ఇమ్యునైజేషన్ రోజు జరుగుతుంది. అది తల్లులు ఏంటంటే ఇమ్యునైజేషన్కి వస్తారు కాబట్టి అవగాహన అనేది అంటే పౌష్టికాహారం ఇవ్వడం ఎంత ముఖ్యమో అది ఎలా తీసుకోవడం అనే దానిపైన కూడా అవగాహన ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఏంటి అంటే ప్రతి విషయము అంగన్వాడీ సెంటర్లోనే వెళ్ళాలి. బాలామృతము గుడ్లు మాత్రమే బయటకి ఇస్తారు. గర్భిణీలకు కానీ 3 to 6 పిల్లలకు కానీ అక్కడే వెళ్ళి భోజనం చేయాల్సి ఉంటుంది. ఎవరికి కూడా THR ఇవ్వడానికి అది సబ్ సెంటర్ కాకుండా ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం కింద మార్చబడింది. దానికి మీకు లోకల్లోనే ఒక డాక్టర్ గారిని ఇవ్వడం జరుగుతుంది. ఈ డాక్టర్ గారి ద్వారా చిన్న చిన్న జబ్బులు ఏవైనా ఉన్నాయి, మీరు రెగ్యులర్గా బీపీ షుగర్ పేషెంట్స్ ఉంటారు, వారికి ఇక్కడే ఈ డాక్టర్ గారు బీపీ కానీ షుగర్ కానీ చెక్ చేసి కంట్రోల్లో ఉన్న వాళ్ళకి ఇక్కడే మందులు ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా కంట్రోల్లో లేదు కొత్త పేషెంట్లు ఎవరు ఉన్న వాళ్ళని PHC డాక్టర్ గారికి పంపించడం జరుగుతుంది. అవే కాకుండా చిన్న చిన్న జలుబు కానీ దగ్గు కానీ ఇట్లాంటి చిన్న కొందరికి మోషన్స్ అవ్వడం వాంతులు అట్లాంటి వాటికి మీరు PHC వరకు మా మండల కేంద్రం వరకు రాకుండా మీ విలేజ్లోనే ఈ డాక్టర్ గారు మీకు అందుబాటులో ఉంటారు. ఏఎన్ఎంతో పాటు ఒక డాక్టర్ గారిని మీకు ఇవ్వడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ కింద ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్ కింద ఇవ్వడం జరుగుతుంది. NCD ప్రోగ్రామ్ కింద బీపీ షుగర్ ఉన్న పేషెంట్స్ అందరికీ గవర్నమెంట్ తరఫునే మందులు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఆల్రెడీ ప్రైవేట్లో వాడుతున్నారో వాళ్ళని కూడా గవర్నమెంట్లో మందులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మనకు మీ గ్రామంలో 169 మంది పేషెంట్లు ఉంటే అందులో నుంచి 65 మంది మన గవర్నమెంట్ మెడిసిన్ వాడుతున్నారు. ప్రైవేట్ మెడిసిన్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళని కూడా గవర్నమెంట్ నుంచి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. రికవర్ అయిన వాళ్ళు ఉన్నారు, ఈరోజు ఎవరు అందుబాటులో లేకపోవడం వల్ల మాట్లాడించలేకపోతున్నాము. ఆయుష్మాన్ భారత్ కింద కన్వర్ట్ చేశారు. దాని గురించి ఆరోగ్య మిత్ర గారు బెనిఫిషరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చెల్లాలంటే ఆయుష్మాన్ కార్డు గురించి మనకు అందరికి ఐడియా ఉన్నారు. ఈ ఆయుష్మాన్ కార్డు ఏంటంటే ఈ కార్డు ద్వారా మన స్టేట్లోనే కాకుండా మన భారతదేశంలో ఉన్న ఇతర స్టేట్లలో కూడా ఫ్రీగానే ఉచితంగా వేసుకోవచ్చు. ఏ విధంగా అంటే ఈ ఆయుష్మాన్ కార్డు ద్వారా 5 లక్షల బీమా వర్తిస్తుంది. ఈ 5 లక్షల బీమా ద్వారా మన అదర్ స్టేట్లకు వెళ్ళి ఫ్రీగానే
సర్వీస్ పొందవచ్చు అన్నట్టు. మరి ఆయుష్మాన్ కార్డు ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు? ఈ ఆయుష్మాన్ కార్డు అనేది ఇప్పుడు ఏదైతే మనము లోకల్లో ఉన్న ఫుడ్ సెక్యూరిటీ కార్డు FSC కార్డు ఉందో ఆ FSC కార్డు ద్వారా మనము ఈ ఆయుష్మాన్ కార్డుని క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఈ ఆయుష్మాన్ భారత్ కవర్ అవుతుంది అన్నట్టు. మన నిజామాబాద్లో 20 హాస్పిటళ్లకు ఈ ఆయుష్మాన్ భారత్ కవర్ అవుతుంది. అందులో ప్రైవేట్ హాస్పిటల్లో 16, గవర్నమెంట్ హాస్పిటల్లో 4. ఈ 20 హాస్పిటల్లో కూడా ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా మనము ఫ్రీగా సర్వీస్ పొందవచ్చు. కార్పొరేట్ హాస్పిటల్ ఇప్పుడు అంకమ్ హాస్పిటల్ ఉన్నాయి, సన్ రైజ్, మనోరమ హాస్పిటల్ ఉంది, మెడికవర్ హాస్పిటల్, ప్రతిభ, ప్రగతి, శశాంక్ హాస్పిటల్, RR లైఫ్, హీరా, ఇలాంటి 16 ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి. ఇందులో అన్ని హాస్పిటల్లో కూడా మనం ఎటువంటి రూపాయి కూడా చెల్లించకుండా ఫ్రీగా కూడా ట్రీట్మెంట్ పొందొచ్చు అని చెప్తే, ఈ ఆయుష్మాన్ కార్డే కాకుండా ఇంకోటి అబా కార్డ్ అని ఉన్నది. ఈ అబా కార్డ్ ఏంటంటే ఓన్లీ జస్ట్ హెల్త్ ప్రొఫైల్ మనది, మన యొక్క హెల్త్కి సంబంధించిన డాటా మొత్తము అబా కార్డులో ఉంటుంది. ఈ ఆయుష్మాన్ కార్డ్ అనేది మనం ఫ్రీగా సర్వీస్ పొందడానికి అది ఆ విధంగా యూజ్ అవుతుంది. హెల్త్ డాటా ఉంటుంది. ఈ హెల్త్ డాటాలో మొత్తం మనము మన భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళండి, మనం మొత్తం హిస్టరీ ఉంటుంది. నువ్వు ఏ హాస్పిటల్లో ఊహించుకున్నావు, ఎక్కడ ఊహించుకున్నావు, మొత్తం నీ డిసీజ్ ఏముండే మొత్తం డాటా మొత్తం ఈ అబా కార్డులో ఉంటుంది. ఈ అబా కార్డ్ని మనకు ఆశా వర్కర్ కానీ మన మాత్రమే క్రియేట్ చేసుకోవచ్చు. FSC లేకుంటే ఆయుష్మాన్ కార్డు రాదు. ఈ ఆయుష్మాన్ కార్డు అనేది కామన్ సర్వీస్ సెంటర్లో కానీ మీ సేవలో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. మన ఫుడ్ సెక్యూరిటీ కార్డు మనకి ఇప్పుడు మీరు రేషన్ తీసుకుంటారు కదా కంట్రోల్ షాప్లో, ఆ కార్డు ఉంటే సరిపోతుంది. అందులో పేరు ఉండాలి, మనకి ఫోటో ఒకటి ఏం అవసరం లేదు కానీ పేరు ఉంటే సరిపోతుంది. ఇది మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్లు ఉంటే అడగండి. త్వరలో మేము అది పూర్తి చేస్తాం. ఆధార్ కార్డ్స్ క్రియేట్ చేయడం అనేది ఇప్పటి వరకు 5 చేయవలసింది. సో అందరూ కూడా మీ ఆధార్ కార్డ్స్ ఇవ్వండి. చాలా ఫ్రీక్వెంట్గా రిక్వెస్ట్ చేస్తుంది కానీ ఎవరు కూడా ముందుకు రావట్లేదు. ఆ శాఖలో మేము పనిచేయడం జరుగుతుంది. మా శాఖ ద్వారా మరి మహిళలకు ఎలాంటి పూచికత్తు లేకుండా ₹1,00,000 నుండి 20 లక్షల వరకు లోన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్రామంలో ఇప్పటి వరకు మరి 18 సంఘాలకు 1,02 లక్షల వరకు రుణాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇందులో మన సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఇచ్చే రుణాలలో బ్యాంకుల ద్వారా 12% వడ్డీతో ఇవ్వడం జరుగుతుంది. అప్ టు 5 లక్షల వరకు మరి వడ్డీ రాయితీని సెంట్రల్ గవర్నమెంట్ చెల్లించడం జరుగుతుంది. 1,00,000 నుంచి 20 లక్షల వరకు ఎలాంటి పూచికత్తు లేకుండా రుణాలు ఇవ్వడం జరుగుతుంది. మరి తీసుకున్న రుణాలను వారి యొక్క ఆదాయాభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించుకుంటే తిరిగి చెల్లించడంలో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా మనం ఉన్నా లేకుండా మన కుటుంబం బాగుండాలి. సబ్సిడీ పశువులు ఉన్నవారు వాటికి మెయింటెనెన్స్ కొరకంటే షెడ్ కొనుక్కోవడానికి కానీ గడ్డి కత్తి మషిన్ కొనడానికి కానీ మీరు ఒక 1,60,000 వరకు వితౌట్ ఎనీ ష్యూరిటీ అంటే ల్యాండ్ ఏం ష్యూరిటీ పెట్టడం అవసరం లేదు. 1,60,000 వరకు మీరు లోన్ తీసుకోవచ్చు. ఒకవేళ మీకు 1,60,000 పైన కావాలంటే దానికి మీరు ల్యాండ్ మార్టిగేజ్ చేయాల్సి వస్తుంది. ఇంకోటి ఒకవేళ ఇది ఇన్స్టాల్మెంట్ మీరు మంత్లీ 1 ఇయర్ లోపల కట్టేస్తే మీకు 3% ఇంట్రెస్ట్ సబ్సిడీ రిటర్న్ వస్తుంది. రెండోది వచ్చేసి నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్. నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్లో 4 స్కీమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటిదంటే కోళ్ల పెంపకం. కోళ్ల పెంపకంలో 50% సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. అయితే ఒక 25 lakhs వరకు మీరు పెట్టుకుంటే 25 lakhs సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ వస్తుంది. ఇంకోటి 25 lakhs మీరు పెట్టేది మీరు సొంతంగా పెట్టుకోవచ్చు, లేకపోతే బ్యాంక్ కన్సల్ట్ నుంచి లోన్ తీసుకోవచ్చు. దానికి మీకు 1 ఎకరం ల్యాండ్ ఉండాలి. ఒకవేళ మీ దగ్గర ల్యాండ్ లేకపోతే మీరు దానికి కౌల్స్ అయినా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు కౌల్కి పెట్టుకుంటే దానికి మీకు ఒక అంటే ఓనర్ నుంచి ఒక అగ్రిమెంట్ చేసుకోవాలి. రెండోది వచ్చేసి గొర్రెలు మరియు మేకల పెంపకం. గొర్రెల మేకల పెంపకంలో కూడా మీకు 100 నుంచి 500 గొర్రెల మేకలు మీరు పెట్టుకోవచ్చు. దాంట్లో సపోజ్ మీరు 100 గొర్రెలు పెట్టుకుంటే దానికి 10 లక్షలు మీరు పెట్టుకుంటే 10 లక్షలు సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఉంటుంది. దీనికి కూడా సేమ్ ల్యాండ్ ఉండాలి. ఒకవేళ మీ దగ్గర ల్యాండ్ లేకపోతే లీజ్కి పెట్టుకోవాలి. అదే సేమ్ అన్ని స్కీమ్స్కి ల్యాండ్ గురించి సేమ్ ఉంటాయి. గొర్రెలకు మీరు ఎట్లా పెట్టుకుంటారే సేమ్ అట్లాగే 500 వరకు అట్లనే ఉంటుంది. 500 గొర్రెలు మీరు పెట్టుకుంటే 25 పొట్టేలు ఉండాలి, 5 ఎకర్ ల్యాండ్ ఉండాలి. మరియు థర్డ్ వచ్చేసి పందుల పెంపకం. పందుల పెంపకంలో కూడా 50 ఫీమేల్స్ ఉంటే ఒక 5 మేల్స్ ఉంటాయి. దీంట్లో కూడా ఒక 15 lakhs వరకు మీరు పెట్టుకుంటే 50% సబ్సిడీ అంటే 15 lakhs సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది.
ఫోర్త్ వచ్చేసి ఫాడర్ ప్రొడక్షన్, అంటే మీరు గడ్డి సైంటిఫిక్ మెథడ్ ప్రకారంగా అంటే సైలేజ్ మేకింగ్ అవి చేసుకోవచ్చు. దీంట్లో కూడా ఒక 50% సబ్సిడీ ఉంటుంది. ఈ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ముఖ్యమైన ఉద్దేశం ఏంటిదంటే ఇది నిరుద్యోగులకు ఉద్యోగం కలగాలి. ఇంకోటి మన భారతదేశంది పాలు ఉత్పత్తి కానీ మాంసం కానీ గుడ్ల ఉత్పత్తి పెంచడానికి. ఇది మీరు ఇది అప్లై చేసుకోవాలనుకుంటే మీకు ఏ ఆఫీసర్ దగ్గర ఈ అవకాశం ఇచ్చినందుకు మనకు ఎత్తిపోతల పథకం నీళ్ళు వస్తాయి. మనకు ఈ నిజాం సాగర్ కాలం నుంచి మనకు నీళ్లు సరిగా రానందువల్ల దాంతో చాలా ఇబ్బందులు అయ్యి మన మాదాపూర్ చెరువులకు కానీ మనకు నీళ్ళు సరిపోనందువల్ల మన పెద్దలు చైర్మన్ గారు దానికి ప్రత్యేకమైన గవర్నమెంట్ నుంచి పోరాడి ఆ శాంక్షన్ తీసుకొచ్చి ఇప్పుడు పనులు కూడా జరుగుతున్నాయి. 80% పనులు అయిపోయినాయి. ఈ వచ్చే వర్షాకాలానికి ఖచ్చితంగా ఈ గ్రామానికి బొంకన్పల్లి ముల్లంగి గ్రామాలకు ఈ నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. బొంకన్పల్లి మొత్తం 1000 ఎకరాలు ఉంది. మొత్తం 1000 ఎకరాలు బొంకన్పల్లి శివార్లు 700 ఎకరాలు మాకు వస్తుంది. ఈ వర్షాకాలం కల్లా మొత్తం మీకు నీళ్లు ఖచ్చితంగా రావడం జరుగుతుంది. 80% పనులు కూడా అయిపోయాయి. మనకి ఎప్పటికప్పుడు పరిస్థితులు రోజువారీగా చైర్మన్ గారు మాకు వెనక నుండి తోస్తూ పని చేపిస్తున్నారు. ఆ స్పీడ్ తోటి అయిపోతుంది. ఈ ఎండాకాలంలో కల్లా మోటార్లు పంపులు కూడా రన్ చేసే ఏర్పాటు కూడా చేయబోతున్నాము. వచ్చే మే కల్లా మీకు నీళ్లు చూపించే బాధ్యత మా నీటిపారుదల శాఖ తీసుకుంటాం. ఎలా పరిగెత్తాలి ఏంటి మీటింగ్ పెట్టారు. అందరూ కూడా ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. ఇప్పుడు లిఫ్ట్ నడుస్తుందా ఆగిపోయిందా? ఇప్పుడు అక్కడ పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆగిపోయిందని తెలుస్తుంది. లేదు పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు వచ్చి చూడొచ్చు. చాలా సంతోషంగా ఉంది. చాలా చక్కగా కూర్చున్నారు గొడవలు లేకుండా. అయితే ఈ భారత వికసిత్ సంకల్ప యాత్ర అమ్మ బయట కూర్చున్నాడు, ఒక్క నిమిషం గమనించండి. మళ్ళా ఈ యాత్ర రాదు. ఈ యాత్ర ఎందుకు వచ్చింది, దీని ఉద్దేశం ఏంటంటే క్లుప్తంగా చెప్తాను. ఎందుకంటే మరి పెద్దలకి వేరే పనులు ఉన్నాయి కాబట్టి క్లుప్తంగా చెప్తాను. మీరు అటు ఇటు వినకుండా అటు ఇటు మాట్లాడకుండా వినండి, తీరంగా వినండి, ఓకేనా? ఫస్ట్ ఈ వికసిత భారత్ సంకల్ప యాత్ర ఉద్దేశం ఏంటంటే 2047 కల్లా మన భారతదేశము అభివృద్ధి దేశంగా ఉండాలనే సంకల్పంతో మోదీ గారు ప్రతి గ్రామానికి సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఏ పథకాలు ఇస్తుందనేది తెలియపరచండి. చాలా మందికి ఇక్కడ తెలియదు. ఇప్పుడు మనకి డబుల్ బెడ్రూమ్లు అన్నా, ఇందిరమ్మ ఇండ్లన్నా, లేకపోతే ఆసరా పెన్షన్స్ అన్నా తెలుసు. కానీ ఆయుష్మాన్ కార్డ్ అన్నా, ఆబా కార్డ్ అన్నా, జనౌషధి కేంద్రాలన్నా, మిగతా స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఏమిస్తా తెలియదు. కాబట్టి దాని గురించి మనల్ని తెలియపరచడానికి, లిటరేట్ చేయడానికి. అక్షరాస్యత అంటే చదువు లేని వాళ్ళకి అక్షరాలు నేర్పించేది అక్షరాస్యత. స్కీమ్స్ గురించి తెలియజేయడానికి ఈ యొక్క కార్యక్రమం. ఈ కార్యక్రమం భారతదేశంలో ప్రతి గ్రామానికి మోదీ గారు పంపించడం జరిగింది. ఈ కాన్స్టిట్యుయెన్సీలో నందిపేట్, ఆర్మూర్ అయిపోయింది. చివరిగా మన మాక్లూరు మండలంలో జరుగుతుంది. ఇంకా 25 తారీఖు కల్లా అయిపోతుంది. సో దీంట్లో చాలా మంది చాలా అధికారులు చెప్పారు మీకు. ఇవి కొన్ని ఇంపార్టెంట్వి మన డాక్టర్ కానీ ఆరోగ్య మిత్రులు కానీ ఎవరైనా అడగండి. ఇది మనకి ఆధార్ కార్డు ఎంత ఇంపార్టెంటో మనకి ఆయుష్మాన్ కార్డు కానీ ఆబా కార్డు కానీ ఇంపార్టెంట్. ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్ పెట్టుకుంటాం. బ్యాంక్ అకౌంట్ పెట్టుకుంటే మనము ఎప్పటి నుంచి పెట్టుకున్నామో ఇప్పటిదాకా ఎన్ని రూపాయలు జమ చేసాం, ఏం కట్టాము ఏంటి అనేది మనకి పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇంట్రెస్ట్ ఎంత కట్టాము, ఎంత కట్ అవుతుంది. అలాగే డబ్బులకే కాదు, మన యొక్క జీవితాలకి, మనకి హెల్త్ కూడా ఒక అకౌంట్ ఉండాలని సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచించి ఆబా అంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్. ఆ అకౌంట్ లో మీరు నమోదు చేసుకుని ఆధార్ కార్డు ఇస్తే మీ సేవా సెంటర్ ఎక్కడికైనా వెళ్ళగానే అకౌంట్ తెరుస్తారు. ఫలానా రామయ్య ఆధార్ కార్డు ఇవ్వగానే అతని పేరు మీద ఒక నెంబర్ వస్తుంది. దాని మీద హెల్త్ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో ఏంటంటే మీరు ఎప్పుడైతే ఓపెన్ అయిందో అప్పటి నుంచి మీరు ఎక్కడెక్కడ ఏమేమి జబ్బులు వచ్చినాయి, మీరు ఎక్కడెక్కడ ఏమేమి ఇలాజులు తీసుకున్నారు అనేది అందులో నమోదు చేయబడుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా ఇండియాలో ఒకవేళ మీరు రేపు రామ మందిరం అక్కడ కడుతున్నారు, అయోధ్యకి వెళ్తారు, ఏదైనా బిమారీ వచ్చింది వెళ్తూ అక్కడ ఆ కార్డు ఉంటే మీరు చూపించుకుంటే ఆ కార్డు అకౌంట్ ఉంటే అందులో చూస్తారు. ఆ నెంబర్ కొట్టగానే ఈ పలానా వ్యక్తి. ఇప్పుడు మనం అన్ని అయోధ్యకి వెళ్తున్న వల్ల మనం అన్ని తీసుకుని వెళ్ళాం కదా.
ఈ మన ఫైల్స్ ముందు దవాఖానాలో ఎవరిని తీసుకెళ్ళాం. ఆ అకౌంట్ అన్ని పొందుపరిస్తే కాబట్టి అక్కడ వాళ్ళు అది ఓపెన్ చేసుకుంటే ఓకే ఈ పర్టికులర్ పర్సన్కి బీపీ ఉంది, షుగర్ ఉంది, లేకపోతే ముందు హార్ట్ వచ్చింది, ఆపరేషన్ అని పూర్తి వివరాలు అందులో ఉంటాయి కాబట్టి దానికి అది తోడ్పడుతుంది. నెక్స్ట్ ఆయుష్మాన్ కార్డ్. ఆయుష్మాన్ కార్డ్ అనేది చిన్న కార్డు, మంచి ఇదంటే మీరు ఎక్కడికి వెళ్ళినా మన నిజామాబాద్లో 20 హాస్పిటల్స్ అన్నారు, అక్కడ మీకు ఉచితంగా 5 లక్షల దాకా మీకు ఇలా హార్ట్ వచ్చినా ఏదొచ్చినా ఆపరేషన్ అయినా చేస్తారు. సో దీని వివరాలు కూడా పూర్తిగా దానికి రేషన్ కార్డ్ అనేది ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనము బయటికి వెళ్ళి దవాఖానాలకు వెళ్తే వాళ్ళు మందులు రాసిస్తారు, మనం వెళ్తే దానికి ఏమవుతుందంటే 1000 రూపాయలు అవుతాయి, 500 అవుతాయి అని అంటారు. కానీ అదే మందులు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జన ఔషధి కేంద్రాల్లో 5 రూపాయలకి 100 రూపాయల టాబ్లెట్ ఉందనుకోండి, 5 రూపాయలకి 10 రూపాయలు దొరుకుతుంది. ఓకేనా? దీనికి మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇక్కడ మనము బొంకనపల్లిలో ఇడ్లీ తింటే మనకి 20 రూపాయలకి ఒక ప్లేట్ వస్తుంది. అదే మీరు నిజామాబాద్కి వెళ్ళి నిఖిల్ సాయిలో కానీ, వంశీ ఇంటర్నేషనల్ హోటల్ కానీ, లేదా అరమ్మ హోటల్లో కూర్చొని తినాలనుకుంటే మీకు ఎంత అవుతుంది చెప్పండి? కనీసం 100 రూపాయలు అవుతుంది, 150 రూపాయలు అవుతుంది. దాని అర్థం ఏంటంటే ఇడ్లీ సేమ్ కానీ అట్మాస్ఫియర్ ఇక్కడ అంటే ఊరోళ్ళు చేస్తారు, అక్కడికి వెళ్తే చైరు కుర్చీ వేసి ఎవరైనా వచ్చి వడ్డించడం, తర్వాత దానికి ఒక బిల్లు కథాకారు అంతా ఉంటుంది కాబట్టి దానికి ఆ ఛార్జ్ చేసేది. ఇక్కడ ఇంపార్టెంట్ ఇడ్లీ కానీ మనకి మిగతావి కాదు, మన కడుపు నిండాలంటే ఇడ్లీ. అలాగే ట్యాబ్లెట్స్ కూడా ఇప్పుడు బాగా ప్యాక్ ఇలా నీట్గా ప్యాక్ చేసి ఇస్తేనేమో దానికి 100 రూపాయలు. మామూలుగా మీరు పెద్ద పెద్ద కంపెనీ సిప్లా కంపెనీ కానీ వాళ్ళ ప్యాకింగ్కి ఆ బ్రాండ్ నేమ్కి 100 రూపాయలు తీసుకుంటారు. అదే మనకి జనౌషధి కేంద్రాలు సేమ్ కంటెంట్ 5 రూపాయలకి 10 రూపాయలు దొరుకుతుంది. సో ఈ జనౌషధి కేంద్రాలు మీరు ఎలా గుర్తుపడతారంటే మీరు ఎక్కడైనా బొమ్మ ఒక కట్అవుట్ ఉంటుంది, మోదీ బొమ్మ చూస్తే అక్కడ జనౌషధి కేంద్రం అని ఉంటుంది, అందులోపలికి వెళ్ళి ఇందులో ఇంకోటి ఇంపార్టెంట్ ఒకసారి వినండమ్మా. పనికి వచ్చేది ప్యాడ్స్. మనం నెలసరి అయినప్పుడు ప్యాడ్స్ మనకి మామూలుగా కొనుగోలు 30-40 రూపాయలు అవుతుంది, అక్కడికి వెళ్తే 10 రూపాయలకి 10 ప్యాడ్స్, అంటే రూపాయికి ఒక ప్యాడ్ చొప్పున. దీని విశిష్టత ఏంటంటే ఆ ప్యాడ్ మీరు వాడి పడేసిన తర్వాత కూడా భూమిలో కలిసిపోతుంది, పర్యావరణ కలుషితం అవ్వదు. ఓకేనా? సో ఇలాంటి మంచి మంచివి అందులో ఉన్నాయి కాబట్టి మీరు జనౌషధి కేంద్రాల గురించి మీకు అప్పుడనే లేకపోతే వాటి వాళ్ళని నిర్వహించే వాళ్ళు మీరు కనుక్కోకుండా. సో మన ప్రజాపాలనలో మీరు సిలిండర్ కి 500 ఇస్తారంటే అందరూ అప్లై చేసుకున్నారు, కానీ కొంతమంది వచ్చారు మాకు కనెక్షన్ లేదు ఏం చేయాలి సార్, మీరు అప్పుడు వచ్చినప్పుడు చూసారు కదా మాదా తీసుకోవచ్చు. ఇందులో ఇంకా ఇండ్ల గురించి ఉన్నాయి, మిగతా ఉన్నాయి, కానీ అవి మీరు ఇండ్ల గురించి కూడా మీరు ఇక్కడ నమోదు చేసుకోవచ్చు. చేసుకుంటే సెంట్రల్ స్టేట్ 2 భాగస్వామ్యంలో మనం 5 లక్షలు అన్నాం కదా, అది వర్తిస్తుంది. సో ఇక్కడ ఇండ్లు ఆవాస్ యోజన, ప్రధాన మంత్రి గారి ఆవాస్ యోజన కింద మీరు ఇల్లు కావాలని, అటల్ బిహారీ పెన్షన్, అది అటల్ పెన్షన్, ఇవన్నీ మీరు తీసుకోవచ్చు. ఇంకొకటి ఇంపార్టెంట్ నేను చెప్తున్నాను, ఇన్సూరెన్స్ అనేది చూడండి. కరోనా వచ్చిన తర్వాత ఇవాళ నేను ఉన్నాను రేపు ఉంటాను అనేది నేను చెప్పలేను. ఈరోజు కొత్త యూత్ పిల్లలు, చిన్న పిల్లలు కూడా హార్ట్ వచ్చి పడిపోయిన వాళ్ళు లేకపోతే మిగతా ఏవేవో వచ్చి చనిపోతున్నట్టు మనం చూసి ఆశ్చర్యపోతున్నాం. మీ అందరికీ ఇక్కడ ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేసేదంటే ఒక 20 రూపాయలకి ఇప్పుడు మన మేడానికి ఏదైనా జరిగితే యాక్సిడెంట్, అంటే యాక్సిడెంట్స్ మనం కోరుకోము కానీ ఒకవేళ జరిగితే ఆ ఇంటి వాళ్ళకి ఏదైనా అయితే 2 లక్షల దాకా వస్తుంది. దాంతోపాటు 436 రూపాయలు అది కూడా కడితే, అంటే 2 సంవత్సరం మనం కట్టుకోవాలి. 1 సంవత్సరంలో మనం ఒక నాటుకోడి తిన్నాము అనుకొని మీరు కట్టేసుకోవాలి. కట్టుకుంటే మీ మనకి ఏదైనా అయినా సరే, నాకేమైనా సరే నా కుటుంబీకులకి 4 లక్షలు వస్తుంది అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి పిల్లలు వెళ్తున్నారు, యాక్సిడెంట్ అయ్యి చాలా మంది, మొన్న సింగంపల్లిలో కూడా చూసారు పిల్లాడు, పాపం ఆస్ట్రేలియాకి వెళ్ళాల్సిన పిల్లాడు హైదరాబాద్లో ఉంటే వాళ్ళ నాన్నకి కరెంట్ షాక్, ఆయన లైన్ మ్యాన్, మన డిపార్ట్మెంట్లో లైన్ మ్యాన్, వాళ్ళ నాన్నకి కరెంట్ షాక్ కొట్టిందని చూడడానికి వచ్చారు. పాపం వాళ్ళు ఎవరు చెల్లి వచ్చింది పండగ పూట ఏదో దాని ముందు దింపడానికి వెళ్తే ఇంటి ముందే ఒకడు వచ్చి గుద్దగానే పడిపోయి చనిపోయాడు. మంచి ఇంజనీరింగ్ చేసిన పిల్లాడు. ఒక 4-5 రోజుల్లో అతను ఒక నెల రోజుల లోపల అమెరికాకు ఆస్ట్రేలియాకి వెళ్ళాల్సిన పిల్లాడు. మరి ఇది మనం అనుకోము, మనం ఎవరూ కోరుకోం, కానీ జరిగినప్పుడు కనీసం ఇలాంటివి ఉంటే ఇన్సూరెన్సెస్కి వస్తాయి. ఓకేనా? ఇది ఒకటి. ఇంకోటి ముద్రా లోన్స్, స్వయం ఉపాధి కింద ముద్రా లోన్స్ కి ముందు మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని ట్రైనింగ్స్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆడపిల్లలు ఉన్నారు, ఇంట్లో డిగ్రీ చదివి చేసి రోజుకి 500 రూపాయలు చొప్పున స్టైఫండ్ ఇస్తారు. ఓకేనా? అది అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ చేతిలో ఉంటుంది, డబ్బులు ఉండవు చేతిలో. ఉన్నప్పుడు మన సెంట్రల్ స్కీమ్ లో ఏం చెప్పారు, ముద్రా లోన్స్ తీసుకోండి. ముద్రా లోన్స్ అంటే ఎవరైనా సరే
అక్కడ మనం 50,000 నుంచి 10 లక్షల దాకా ఎటువంటి సెక్యూరిటీ అంటే మీకు పొలం కాగితాలు పెట్టాలి, లేకపోతే ఇంకొకరు ఏమంటారు పూచికత ఇవ్వాలి, అలాంటి ఏమీ లేకుండా సెక్యూరిటీ లేకుండా మన యూత్ పిల్లలకి ఎవరైనా స్వయం ఉపాధి చేసుకోవాలనుకునే వాళ్ళకి 50,000 నుంచి 10 లక్షల దాకా 250 నుంచి 1,50,000 దాకా మీరు ఆ అకౌంట్లో వేసుకుంటా పోతే 15 సంవత్సరాల దాకా నెలవారీకి వేసుకోవచ్చు, సంవత్సరానికి 200 చిన్న అమౌంట్ 250 వేసుకొని 15 సంవత్సరాల దాకా వేసుకుంటే మీకు 21 సంవత్సరాలకు ఆ పిల్ల మెచ్యూరిటీ అవుతుంది. తర్వాత ఆ పాలసీ మెచ్యూర్ అయ్యి ఐదర్ ఫర్ చదువుకు కానీ పెళ్లికి కానీ పనికి వస్తుందన్నమాట. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పథకం ఇది వికసిత్ భారత్ సంకల్ప యాత్ర. మరి ఇప్పుడు మన అఫీషియల్స్ కూడా చెప్పారు వాళ్ళ శాఖాపరంగా ఏ శాఖలో ఎట్లుంది ఏముంది ఎట్లా వినియోగించుకోవాలి మనకు కొన్ని తెలియ ఆ బెనిఫిట్స్ వినియోగించుకోవాలని వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళ సిబ్బంది కూడా గ్రామాల్లో ఉంటారు, మనం వాళ్ళని కన్సల్ట్ చేసి మనం ఎటువంటి స్కీమ్స్ అని వినియోగించుకోవాలని ముందు చెప్తూ అసలు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనేది ఎట్లా స్టార్ట్ అయింది. మనకు 15th నవంబర్ రోజు బిర్సా ముండే అని ఒక మత గురు ఆయన జన్మించిన రోజు. మరి మోడీ గారికి చాలా మంచి అభిప్రాయం ఆయన మీద. మరి ఆయన పేరు జన్మించిన రోజు కాబట్టి ఆ రోజు ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్రని స్టార్ట్ చేయడం జరిగింది. 15th అదే ఆదివాసీ దినోత్సవం కూడా కాబట్టి దీని ఉద్దేశం ఏంటంటే ఎవరైతే విలోపడుతున్నారో అర్జనులు కానీ ఆదివాసులు కానీ వాళ్ళందరూ మళ్ళీ సమాజంలో అందరి మాదిరిగా ముందుకు రావాలి, సహజీవనం గడపాలని ఉద్దేశంతో మోడీ గారు ఈ స్కీమ్ను స్టార్ట్ చేయడం జరిగింది. మరి దీని కళ స్వప్నం ఇప్పుడు చెప్పారు 2047 వరకు మన భారతదేశం కూడా ప్రపంచ దేశాల్లో మరి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ముందుండాలని చెప్పేసి మరి పిఎం గారి కోరిక కాబట్టి ఈ స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో 20 స్కీమ్స్ ఉన్నాయి. 20 స్కీమ్స్లో మరి కొన్ని యోజన అని, స్వానిధి యోజన అని, ఆరోగ్య యోజన అని, ఉద్యోగ యోజన, ముద్రా యోజన, రైతు సంక్షేమ భరోసా, ఆహార భద్రత భరోసా, ఇట్లా చాలా ఈ స్కీమ్స్ 20 స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి ఈ మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది. మరి మన భారతదేశంలో 24 రాష్ట్రాల్లో ఈ స్టార్ట్ అయింది వికసిత్ భారత్ సంకల్ప యాత్ర. అట్లాగే 68 జిల్లాల్లో ఇట్లా మన గ్రామ పంచాయతీ బొంకన్పల్లి ఎట్లుందో అట్లా 8,500 గ్రామ పంచాయతీలో ఈ స్కీమ్ స్టార్ట్ అయింది. కాబట్టి దీనంతా మీరు ఇవి సద్వినియోగం చేసుకోవాలి. కొందరికి తెలియదు మరి స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ ఏంది, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఏంది అని తెలియదు. మరి గతంలో కూడా ఈ స్కీమ్స్ ఉండే, నేను ఈరోజు కాదు గత 40-42 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో కంటిన్యూ ఉన్నా. ఇదే మరి బొంకన్పల్లికి ఒక 100 సార్లు నచ్చిండొచ్చు. ఎందుకంటే సింగిల్ విండో ప్రెసిడెంట్గా 87లో కూడా అప్పుడు మీరు అంతా అనుకున్నారు. అప్పుడు మనకు ఏది ఇదే ప్రజావాద పాలన, పల్లె ప్రగతి అని ప్రజాపాలన మొన్న మీరు అన్నారు స్టేట్ గవర్నమెంట్స్ ప్రజాపాలన జరిగింది. ఇప్పుడే మీది వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కేంద్ర ప్రభుత్వం. నేను కోరేది ఏంటంటే ఏ స్కీమ్ అయినా ఎవరైనా ఇవన్నిటి ఉద్దేశం ఒకటే. ప్రభుత్వం ఎక్కడనూ లేదు, ప్రభుత్వం ఢిల్లీలో లేదు, హైదరాబాద్లో లేదు, ప్రభుత్వం మన దగ్గరకు వచ్చింది. ఇక్కడ అన్ని శాఖల అధికారులు వచ్చారు. కాబట్టి మనమంతా ప్రజలంతా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి దీంట్లో ఇప్పుడు ముఖ్యంగా ఈ సిలిండర్స్ కానీ ఇంకోటి ఇళ్ళది కానీ అప్లికేషన్స్ తీసుకుంటారు.
బిలో పావర్టీ నామ్స్ ఉన్న వాళ్ళు ఏవైతున్నాయో తీసుకోవడం జరుగుతుంది. నేను కోరేది ఏంటంటే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ తండ్రి కొడుకుల సంబంధాలు ఉండాలి. ఎందుకంటే ఇదంతా మన డబ్బే. మనము స్టేట్ గవర్నమెంట్ కడితే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కడుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్కీమ్స్ వస్తూ ఉన్నాయి. ఏదైనా ప్రజల డబ్బే కాబట్టి ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. కొందరు అంటారు అరే పల్లె ప్రగతి అంటే అది గతంలో బీఆర్ఎస్ పార్టీది ఉండే పిల్లలు, నా రైతులు నా మహిళలు నా వాళ్ళు ఉన్నారని చెప్పేసి నా అంతా నేనే వచ్చి నన్ను ఎవరు పిల్లలే ఖచ్చితంగా పోదని నేను కూడా అందరితోని కూర్చోండి అన్ని డిపార్ట్మెంట్ల అధికారుల మాటలిందో నాకు తోచింది ఏం చెప్తామని చెప్పేసి రావడం జరిగింది. మరి అట్లాగే నిన్ననే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా వచ్చింది ఆంధ్రనగర్. ఎవరు అడగలే, నేను మాట్లాడి తుమ్మల నాగేశ్వరరావుకి అడిగిన మీరు వ్యవసాయ శాఖ మంత్రి కదా, మరి రైతు బంధు ఇస్తూ ఉన్నారు, రైతులు మరి ఆరుగాలం కష్టపడి మొన్న కూడా సాగుకారుల దగ్గర పెట్టుబడి తీసుకొచ్చి మరి పెట్టుబడి పెట్టడం జరిగింది, రైతు బంధు ఇవ్వాలా మీరు తొందరగా చెప్పడం జరిగింది. అట్లాగే 2 లక్షల రుణాలు కూడా ఇవాళ అదంతా ఒక నేను మాట్లాడిన మాటలో ఇవాళ స్టేట్ మొత్తం విస్తరించింది. స్టేట్ మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దాని మీద ఇవాళ మాట్లాడింది. ఖచ్చితంగా వస్తున్నాం, ఆయన కూడా చెప్పిండు తుమ్మల కూడా రేపేళ్ళ నుంచి స్టార్ట్ చేస్తామని కూడా 2 లక్షల రుణాలు కూడా చేస్తాం. ఏదైనా పిల్ల ఏడంటే తల్లిపాలు ఇయ్యదట. కాబట్టి మనం ఖచ్చితంగా ఏదైనా ఉంటే అడగాల. ఏ ప్రభుత్వం అయినా మన ప్రభుత్వమే, రాష్ట్రంలో కానీ కేంద్రం కానీ ప్రభుత్వం ఇవాళ ఒకటి ఉంటుంది, రేపు ఇంకోటి వస్తుంది. మనం మార్చుకోవాలనుకుంటాం, కానీ మనము ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మనకున్న అవకాశాలు మనం ఉపయోగించుకోవాలని చెప్తూ పంటకు బొంకరిపల్లి ముల్లెంగకు 1000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలా అనేది నా తప్ప. ఏదో నేను ఎక్కడికెళ్ళో ముగ్గుల మీదకి నూరుపల్లి ఎక్కడో కాదు, మన ప్రాంతం పక్క ఊరే. మాట అంటే మాట ఉంటుంది, ఏదో మాట్లాడి పోయేవాడిని కాదు. కాబట్టి ఎందుకంటే నేను కూడా ఒక రైతునే కాబట్టి రైతుల కోరిక మేరకు మరి ఖచ్చితంగా అది అవుతుందని చెప్తూ ఈ స్కీమ్ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి నేను కూడా పల్లె ప్రగతి కానీ ప్రజాపాలన కానీ వికసిత్ భారత సంకల్ప యాత్ర ఖచ్చితంగా వెళ్తున్నా. ఎందుకంటే ఇది ఆ ప్రభుత్వం ఇది ప్రభుత్వం అనకుండా ప్రభుత్వంలో నేను కూడా ఉన్నా. నా రైతులు, నా ప్రజలు, నా మహిళలు, నా అధికారులు. కాబట్టి నేను ఖచ్చితంగా వెళ్తా. అట్లాగే ముందుకు రండి. రాజకీయాలు ఎప్పుడు చేస్తారంటే ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరి పార్టీ ఆటలో ఉంటుంది, ఎవరి మేనిఫెస్టో వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మరి నేను ప్రతి ఊళ్ళో ఇదే చెప్తున్నా, మీరు అభివృద్ధిలో సంక్షేమంలో కలిసి రండి అందరూ. రాజకీయాలు ఉంటే ఎన్నికల్లో పాల్గొనని చెప్పి మరి ఇంత మంచి ఈ సంకల్ప యాత్రకు ఇంత పెద్ద ఎత్తున బొంగన్పల్లిలో మహిళలు కానీ రైతులు కానీ యువకులు కానీ మరి పెద్ద ఎత్తున వచ్చి మాకు స్వాగతించినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ అధికారులకు కూడా